హాయ్ హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జావాలోని క్లాస్ లైబ్రరీస్ గురించి నేర్చుకుందాం. మనం ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ రాసినా ఫస్ట్ మెయిన్ క్లాస్ రాస్తాం, దాంట్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాస్తాం. తర్వాత మనము నార్మల్గా జనరల్గా మనం ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి రాస్తాం. అసలు సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, ప్రింట్ అంటే ఏంటి? మనం ప్రతిసారి ప్రింట్ చేయాలంటే ఓన్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాయొచ్చా, దాన్ని షార్ట్ చేయొచ్చా, లేకపోతే పైథాన్లో రాసినట్టే జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ మనం ప్రింట్ చేయొచ్చా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు మనం ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. ఫస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి జావాలో బిల్ట్-ఇన్ లైబ్రరీస్ కొన్ని ఉంటాయి. అవే జావా లాంగ్, యూటిల్ అండ్ నెట్. ఇవేంటి అంటే మనకి ప్రీడిఫైన్డ్గా ఎక్స్ప్లిసిట్గా ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇంప్లిసిట్గా మనకి ఇంపోర్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం నార్మల్గా ఏదైనా ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలనుకోండి, ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్, జావా డాట్ యూటిల్, జావా డాట్ నెట్, ఇట్లా మనం ఎక్స్ప్లిసిట్గా ఇంపోర్ట్ చేయాలి. కానీ ఇట్లా ఏ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ కానీ యూటిల్ కానీ ఇవి మనకి ఇంప్లిసిట్గానే అవి ఇంపోర్ట్ అయిపోతాయి అన్నమాట. స్ట్రక్చర్ ఆఫ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. మనకి జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్లో సిస్టమ్ అనే క్లాస్ ఉంది. ఈ సిస్టమ్ అనే క్లాస్ ఏం చేస్తుంది, మన సిస్టమ్ యొక్క రిసోర్సెస్ ఏమున్నాయో వాటిని యూజ్ చేసుకోవడానికి ఒక పర్మిషన్ అనేది, ఒక వే అనేది మనకి సిస్టమ్ అనే క్లాస్ అనేది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆ సిస్టమ్ అనే క్లాస్లో అవుట్ అనేది ఒక స్టాటిక్ మెంబర్. సిస్టమ్ డాట్ అవుట్ రిప్రజెంట్స్ ఏ స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, ఇప్పుడు ఈ జావా డాట్ లాంగ్ అనే దాంట్లో సిస్టమ్ అండ్ అవుట్ అనేది ఉంది. దీనివల్ల ఏంటి, మనకి ఒక సిస్టమ్ నుంచి ఇన్పుట్ వస్తుంది అండ్ అది మనం ఒక స్ట్రీమ్ లాగా పంపించవచ్చు. మన ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ ఒక స్ట్రీమ్ లాగా పెట్టచ్చు మనం. నెక్స్ట్ జావా డాట్ ఐఓ డాట్ ప్రింట్ స్ట్రీమ్, ఇది ఇంకొక ప్యాకేజ్. ఈ జావా డాట్ ఐఓ డాట్ ప్రింట్ స్ట్రీమ్లో ఏంటి అంటే మనకి ప్రింట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఈ జావా డాట్ లాంగ్లో ఏదైతే మనకి సిస్టమ్ డాట్ అవుట్ అనేది మనకి ఒక ఇన్పుట్ ఇవ్వడానికి పనికి వస్తుందో, ఇప్పుడు జావా డాట్ ఐఓ డాట్ ప్రింట్ స్ట్రీమ్లో ప్రింట్ అనే ఫంక్షన్, ప్రింట్ఎల్ఎన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఇస్తామో వాటిని ప్రింట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటి, లైన్ బై లైన్ ప్రింట్ చేస్తుంది. అంటే ఒక లైన్ రాసి బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. మనం ఒకవేళ ప్రింట్ రాసామనుకో జస్ట్ అది కంటిన్యూగా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనమాట. ఇప్పుడు ఏంటి, మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సిస్టమ్ యొక్క రిసోర్సెస్ లైక్ మానిటర్ ఇట్లాంటివి యూస్ చేసుకొని అవుట్ అనే స్టార్టింగ్ మెంబర్ తోటి అది లైన్ ఏమంటారు, ఒక స్ట్రీమ్ లాగా మనకి ప్రింట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం మెయిన్ థీమ్ ఏంటంటే ప్రతిసారి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది రాయాలా. అలా రాయకుండా జస్ట్ దాన్ని రెడ్యూస్ చేస్తుందా అండ్ ఓన్లీ ప్రింట్ ఆర్ ప్రింట్ఎల్ఎన్ రాసి మనం ప్రింట్ చేయగలుగుతాము. ఓకేనా, లెట్స్ గో టు ద ఆన్లైన్ కంపైలర్. ఇక్కడ మన ఫస్ట్ పబ్లిక్ క్లాస్ మెయిన్ అనమాట ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఈ పబ్లిక్ వాయిడ్ మెయిన్ ఏంటిది, స్ట్రింగ్ ఆర్క్స్ అంటే ఏంటిది, ఇవన్నీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరికైనా అర్థం కాకపోయినా, ఎవరికైనా తెలియకపోయినా వాటి గురించి ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్. ఓకే, ఇక్కడ మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఏం ప్రింట్ చేద్దాం, వెల్కమ్ టు జావా క్లాసెస్ సెమికోలన్. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. వెల్కమ్ టు జావా క్లాసెస్ ఇలా ప్రింట్ అయింది. ఇది ఎలా ప్రింట్ అయింది, మనకి ప్రీడిఫైన్డ్గా దీంట్లో లాంగ్ అనే ప్యాకేజ్ అనేది మనకి ఇన్బిల్డ్ ఏ సాఫ్ట్వేర్లో అయినా, ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో అయినా మనకి ఇన్బిల్డ్ అనేది ప్యాకేజ్ అనేది ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఎక్స్ప్లిసిట్గా ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేస్తాం, ఒకవేళ మనం ఏదైనా ప్యాకేజ్లోని స్పెసిఫిక్ క్లాస్ని ఇంపోర్ట్ చేయాలనుకుంటే మనము పైన జావా డాట్ లాంగ్ డాట్ ఆ స్పెసిఫిక్ క్లాస్ అనేది మెన్షన్ చేయాలి. అదేంటి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ మనకి అన్ని క్లాసెస్ కావాలంటే మనం స్టార్ పెట్టేస్తే అన్ని క్లాసెస్ అనేవి మనకి అవైలబుల్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఈ ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అనేది మనకి ప్రీడిఫైన్డ్గా ఇన్బిల్డ్గా ఏ సాఫ్ట్వేర్ అయినా ఇంపోర్ట్ చేసేసుకుంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం ప్రతిసారి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాయాలి. అలా రాయకుండా మనము
ఒకవేళ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ అనేసి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ మనము సిస్టమ్ అని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనము స్టాటిక్ అవుట్ అనేది ఏంటిది, ఇట్స్ స్టాటిక్ మెంబర్ ఆఫ్ సిస్టమ్ క్లాస్. ఓకే, సో ఇక్కడ మనం స్టాటిక్ అని పెట్టాలి. ఇంపోర్ట్ స్టాటిక్ జావా డాట్ లాంగ్ డాట్ సిస్టమ్ డాట్ అవుట్. ఇప్పుడు మనకి సిస్టమ్తో పని. వెల్కమ్ టు జావా క్లాసెస్. నెక్స్ట్, ఇప్పుడు మనం ప్రతిసారి అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాయాలా, జస్ట్ ప్రింట్గా రాయలేమా? అలా రాయాలంటే ఫస్ట్ మనము ఒక మెథడ్ అనేది క్రియేట్ చేయాలి, స్టాటిక్ మెథడ్. అదేంటిది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్రింట్. సో మనం ప్రింట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఒక స్ట్రింగ్ని తీసుకుంటాం, స్ట్రింగ్ మెసేజ్. ఇప్పుడు ఏం చేస్తాం, అవుట్ డాట్ ప్రింట్ అవుట్ డాట్ ప్రింట్ రాస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం అనమాట, ప్రింట్. వెల్కమ్ టు జావా క్లాసెస్. ఇప్పుడు ఒకవేళ మనము ఇది ఇంపోర్ట్ చేయలేదు, జస్ట్ డిఫాల్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్లోనే ఉంది అంటే మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ సిస్టమ్ డాట్ పెడతాం. వెల్కమ్ టు జావా క్లాసెస్. ఇప్పుడు మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ని ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మనకి ఇలా కాదు, ప్రింట్ ఎల్ఎన్ వాడాలి, అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇదే కాపీ చేసుకొని కంట్రోల్ సి కంట్రోల్ వి, ఇక మనం ప్రింట్ ఎల్ఎన్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ప్రింట్ ఎల్ఎన్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ప్రింట్ ఎల్ఎన్, దిస్ ఈస్ న్యూ లైన్ స్టేట్మెంట్ సెమికోలన్ ఇంపార్టెంట్. ఇలా ఇప్పుడు మనం ఏదైతే ప్రింట్ ఎల్ఎన్ రాసామో దాని తర్వాత నుంచి మనకి న్యూ లైన్ అనేది యాడ్ అవుతుంది. ప్రింట్ రాస్తే దాని తర్వాత అనేది లైన్ కంటిన్యూ అవుతుంటుంది అనమాట. సో ప్రింట్ ఎల్ఎన్ రాస్తే న్యూ లైన్ అనేది వస్తుంది మనకి. ఓకేనా, ఇది మనకి జావా యొక్క మనకి ప్రింట్ ఎల్ఎన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ప్రింట్ అంటే ఏంటి, ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటిది. సిస్టమ్ అండ్ అవుట్ అనేది ఏ క్లాస్ లైబ్రరీ, అండ్ ప్రింట్ ఎల్ఎన్ అనేది ఏ క్లాస్ లైబ్రరీ. జనరల్గా మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాస్తాం, ఆర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని రాస్తాం. అలా కాకుండా మనము దాన్ని రెడ్యూస్ చేయాలి అంటే ఎలాగా, అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ రాయాలంటే ఎలాగా అనేది నేర్చుకున్నాం. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ రాయకుండా అసలు జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఆ ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. సిస్టమ్ అనేది ఏంటి, ఏ బిల్ట్ ఇన్ క్లాస్ ఫ్రమ్ ద జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు ద సిస్టమ్ రిసోర్సెస్. నోట్స్ రాసుకుంటే ఎవరైనా రాసుకుంటారని చూపిస్తున్నాం. ఓకేనా, అవుట్ అనేది ఏంటిది, ఏ స్టాటిక్ మెంబర్ ఆఫ్ ద సిస్టమ్ క్లాస్ రిప్రజెంటింగ్ స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్, యూజువల్లీ ద కన్సోల్. ఓకే, స్టాండర్డ్ అవుట్పుట్ స్ట్రీమ్ ని మనకి రిప్రజెంట్ చేస్తాం అనమాట స్టాండర్డ్ గా. ప్రింట్ ఎల్ఎన్, ఏ మెథడ్ ఆఫ్ ప్రింట్ స్ట్రీమ్ దట్ ప్రింట్స్ ద ఆర్గ్యుమెంట్స్ ఫాలోడ్ బై న్యూ లైన్. ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటిది, ప్రింట్ స్ట్రీమ్ యొక్క మెథడ్ అనమాట. అదేం చేస్తుంది, ఫాలోడ్ బై ఏ న్యూ లైన్, అది మనం ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఇస్తామో వాటిని ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రింట్, సిమిలర్ టు ద ప్రింట్ ఎల్ఎన్ బట్ డస్ నాట్ యాడ్ ఏ న్యూ లైన్ ఆఫ్టర్ ప్రింటింగ్. ప్రింట్ ఎల్ఎన్ ఏం చేస్తుంది, ప్రింట్ చేసిన తర్వాత న్యూ లైన్ యాడ్ చేస్తుంది, ప్రింట్ చేసిన తర్వాత న్యూ లైన్ యాడ్ చేయదు. అందుకే ఇక్కడ చూసుకుంటే మనకి ప్రింట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం, మనం ప్రింట్ అనేది రాస్తాం. సో దాని తర్వాత మనకి న్యూ లైన్ యాడ్ అవ్వలేదు, అదే లైన్ లో దిస్ ఈస్ న్యూ లైన్ స్టేట్మెంట్ అని ప్రింట్ అయింది. బట్ ఇక్కడ సెకండ్ ఏంటిది, ప్రింట్ ఎల్ఎన్ అంటే దిస్ ఈస్ న్యూ లైన్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ ఎల్ఎన్ తో చేసాం మనం. అప్పుడు ఏంటిది, ప్రింట్ అయిపోయిన తర్వాత మనకి న్యూ లైన్ అనేది యాడ్ అయింది అనమాట. సో వీటన్నిటిని చూసుకుంటూ మనము కోడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ రెండు బ్లాక్స్ అనేవి మనం, ఈ రెండు మెథడ్స్ అనేవి వీటిని
మెథడ్స్ అంటాం. మెథడ్స్ అంటే ఏంటివి, వాటిని ఎలా రాయాలి, ఎట్లా ఫామ్ చేయాలని మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో విందాం. సో మెథడ్స్ మనం ముందే పెట్టుకుంటే తర్వాత మనం ప్రింట్ ఎల్ఎన్ ఇలా మనం పైథాన్లో రాసుకున్నట్టుగా నార్మల్గా రాసుకోవచ్చు. ఎవరికైతే పైథాన్ అనేది బాగా అలవాటుగా ఉందో. ఇక్కడ ఏంటి అంటే ప్రతి దాంట్లో మనం సెమికాలన్ మిస్ చేయకూడదు. ఎందుకంటే ఒకసారి పైథాన్ ఇంకా ఆర్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అలవాటు అయ్యాక జావా ఇంకా C++ లాంటి లాంగ్వేజ్ లో మనం కోడింగ్ చేయాలంటే మనం సెమికాలన్స్ మిస్ చేస్తూ ఉంటాం. సో సెమికాలన్స్ మర్చిపోకండి. ఈ రోజు కింద ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా నాలెడ్జ్ వర్తి అనిపిస్తే. అండ్ థ్యాంక్ యూ.